శ్రీ నారా లోకేష్ గారు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్ని అన్ని విద్యాలయాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనిలో భాగంగానే మనము అంటే ఈ కాన్సెప్ట్ ఉద్దేశమనే కాదు, మనము సహజంగానే మన కళాశాలని చాలా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాం. ఈ పరిశుభ్రానికి తోడ్పడుతున్నటువంటి మన స్వీపర్స్ అయితేనేమి, మన స్కావెంజర్స్ అయితేనేమి, మన ఇతర అటెండర్స్ అయితేనేమి, వారికి మనం నిజంగా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే మన వాతావరణం ఇంత పరిశుభ్రంగా ఉంది అంటే వారే ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నారు. దానికి తోడు ఎన్ఎస్ఎస్ అదేవిధంగా ఎన్సిసి విద్యార్థులు కూడా దాదాపుగా అందరూ కూడా మన క్యాంపస్, మన ఎన్విరాన్మెంట్ పరిశుభ్రంగా ఉంచడానికి చాలా కృషి చేస్తున్నారు. సో ఎన్సిసి ఆఫీసర్ గారికి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ గారికి, వారి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకి కొనసాగించవలసిందిగా కోఆర్డినేటర్ అల్తాఫ్ గారిని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఈరోజుటి రిసోర్స్ పర్సన్ అయిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హిస్టరీ డాక్టర్ కె గోపినాయక్ సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మనకి అధ్యక్షులైనటువంటి లక్ష్మీ సార్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రమణ గారికి, మరియు నా అధ్యాపక మిత్రులకు, ప్రియమైన విద్యార్థులకు శుభోదయం. మనిషి ప్రకృతితో మమేకం కాకపోతే ఏం జరుగుతుంది, పర్యవసానాలు ఏమిటి అన్నది కళ్ళారా చూస్తూ ఉన్నాం. మనిషి ప్రకృతిలో భాగం. ఎప్పుడైతే ఆ మనిషి ప్రకృతిని పట్టించుకోక తాను వేరే అన్న భావనలో బ్రతుకీడుస్తున్న ఈ సందర్భంలో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ప్రపంచాన్నంతా కూడా ఇంకో వైపుకి తీసుకెళ్తూ ఉంది. సూర్యగ్రహం నుండి మండుతున్న ఒక అగ్ని కణం వేరుపడి భూమిగా మారి అందులోంచి పుట్టుకొచ్చిన జీవరాశుల్లో అత్యంత తెలివైన వాడుగా రూపాంతరం చెందిన మనిషి మన మనుగడను మనమే, అంటే చెట్టు పైన ఎక్కి చిన్నప్పుడు మనం కథ చాలాసార్లు చదివి ఉంటాం, వినే ఉంటాం. ఎక్కడ ఏ కొమ్మ పైన ఎటువైపు కూర్చొని మనం నరకాలి అనేది. సో ఆ విషయాన్ని మనం మర్చిపోయి మన యొక్క వాతావరణాన్ని, మన భూమిని, ఇతర జీవరాశులను, ముఖ్యంగా చెప్పాలంటే మనతో మమేకమై ఉన్న గాలి, నీరు, మనకు ఆక్సిజన్ పంచుతూ ఉన్న చెట్లను మనం నాశనం చేసుకుంటాం. వాటికి సమాజం ఏ విధంగా సహకరిస్తూ ఉంది, ప్రభుత్వాలు ఏ విధంగా తోడ్పాటును అందిస్తూ ఉన్నాయి, అవన్నీ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ దశలో ఈ దేశ పౌరులుగా, ఈ సమాజపు వ్యక్తులుగా, ఈ సమాజపు దేశపు సౌభాగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్న పౌరులుగా మీరు ఈ ప్రకృతిని కాపాడుకునే విధానంలో ఉపాధిని వెతుక్కోవటం. ఇవాటి అద్భుతమైన థీమ్ ఏమిటంటే, మనము మన ప్రకృతిని కాపాడుకుంటూ అందులో భాగస్వాములం అవుతూ అందులోనే ఉపాధిని వెతుక్కుంటూ ఇతరులకు ఉపాధిని కల్పించటం. ఉదయం ఇలాంటి విద్యార్థులతో చర్చించుకుంటూ ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ప్లాస్టిక్ యొక్క పరిణామాలు మనకు, మన భూమికి ఎంత చేటు చేస్తున్నాయో తెలుసు. దాన్ని వాడొద్దు. ఇది అంటే ప్లాస్టిక్ భూతం నుంచి మన సమాజాన్ని కాపాడుకోవడానికి మనం చేసే కృషి. అట్ ది సేమ్ టైం అందులో ఉపాధిని మనం వెతుక్కోవటం, నలుగురికి ఉపాధిని కల్పించటం.